ఆన్లైన్లో మందుల విక్రయాలను పూర్తిగా నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ మెడికల్ షాపుల యజమానులు ఒకరోజు దేశవ్యాప్త బంద్కు దిగుతున్నారు. దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు మూతబడుతున్నాయి. కేంద్ర ఔషధ చట్టానికి చేయనున్న మార్పులు చేర్పుల్లో తమ డిమాండ్లను పరిగణలోకి తీసుకోవాలని యజమానులు కోరుతున్నారు. ఆన్లైన్ అమ్మకాల వల్ల దేశవ్యాప్తంగా ఉన్న 8 లక్షల మంది కెమిస్టులు, వారిపై ఆధారపడిన 40 లక్షల మంది ఉపాధి ప్రశ్నార్థకమవుతుందంటున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం దేశంలోని అన్ని రీటైల్ మెడికల్ షాపులు మూసివేస్తున్నట్టుగా యజమానులు ప్రకటించారు. హైదరాబాద్లో మెడికల్ షాపుల బంద్పై మరింత సమాచారం మా ప్రతినిధి పూర్ణిమ అందిస్తారు. జీఎస్టీ బిల్లుకు వ్యతిరేకంగా ఒక్కరోజు బంద్ని పాటిస్తున్నాయి మెడికల్ షాపుల యాజమాన్యాలు, అలానే హోటళ్ల యాజమాన్యాలు. గతంలో కంటే ట్యాక్స్లు పెరిగాయని, దీనివల్ల తాము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని యాజమాన్యాలు గగ్గోలు పెడుతున్నాయి. మనం ఇప్పుడు ప్రస్తుతం ఒక ఏరియాలో ఉన్న మెడికల్ షాప్ దగ్గర ఉన్నాము. ఈ మెడికల్ షాప్ ఎప్పుడు ఓపెనే ఉంటుంది. అలాంటి మెడికల్ షాప్ ఈరోజు క్లోజ్ చేసి ఉండడం చూస్తున్నాము. ఉదయం నుండి ఇక్కడ మెడికల్ షాప్, అలానే ఆ పక్కనే ఉన్న మరో టిఫిన్ సెంటర్ కూడా క్లోజ్ ఉండడాన్ని మనం గమనిస్తున్నాము. ఈరోజు దేశవ్యాప్తంగా ఒక్కరోజు బంద్ని పాటిస్తున్నాయి. ఎందుకంటే ఇంతకుముందు జీఎస్టీ బిల్లు రాకముందు ట్యాక్సెస్ అనేవి చాలా తక్కువ ఉండేవి. ఇప్పుడు జీఎస్టీ బిల్ ఆమోదం పొందిన తర్వాత ట్యాక్స్లు మరింత పెరిగిపోతున్నాయి. తమపై భారం పడుతుందని యాజమాన్యాలు గగ్గోలు పెడుతున్నాయి. టిఫిన్ సెంటర్లు లేదా హోటళ్ల యాజమాన్యాలు కూడా ఇవే చెప్తున్నాయి. ఇంతకుముందు 5% ట్యాక్స్ ఏదైతే ఉందో అది ఇప్పుడు 18% పెరిగింది. దీనివల్ల తమపై భారం పడుతుందని హోటళ్ల యాజమాన్యాలు గగ్గోలు పెడుతూ జీఎస్టీకి వ్యతిరేకంగా ఈరోజు నిరసన దీక్షలు చేపడుతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న హోటళ్ల యాజమాన్యాలు ధర్నాకు రావాలని, ఈరోజు నిరసన తెలపాలని, బంద్ పాటించాలని వారు కోరుతున్నారు. అలానే మెడికల్ షాప్ యాజమాన్యాలు కూడా ఆన్లైన్ విక్రయాలను ఆపేయాలి. దీనివల్ల ఎంతోమంది నష్టపోతున్నారు. మెడికల్ షాప్ల యజమానులు ఎవరైతే కెమిస్టులు ఉన్నారో వాళ్ళు నష్టపోతున్నారు. ఆన్లైన్లో ఎక్కువ మంది ఆర్డర్ చేయడం వల్ల అవి నిజంగా సరైన మందులు కాదు, కొన్ని డమ్మీ మందులు కూడా ఉంటాయి. అలా కూడా వినియోగదారులు కూడా నష్టపోతున్నారు. కాబట్టి డైరెక్ట్ మెడికల్ షాపులే బెస్ట్ అని, డైరెక్ట్ మెడికల్ షాపుల్లో పనిచేస్తున్న వాళ్ళు, లేకపోతే మెడికల్ షాపుల మీద ఆధారపడి పనిచేస్తున్న వాళ్ళు, కెమిస్టులు, వీళ్ళందరూ నష్టపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ జీఎస్టీ బిల్ను ఆపాలి, అలానే ఆన్లైన్ విక్రయాలను ఆపాలి అని మెడికల్ షాప్ యాజమాన్యాలు చెప్తున్నాయి. ఇప్పటికే హోటళ్ల విషయం చూసుకుంటే ఆ పక్కనున్న హోటల్ క్లోజ్ అయిపోయింది. ఎప్పుడూ కళకళలాడుతుంది. ఉదయాన్నే లేచి ఎంతోమంది టిఫిన్కి వస్తుంటారు. ఎంతోమంది ఇక్కడ నుండే బ్రేక్ఫాస్ట్ చేసి వాళ్ళ పనులకు వెళ్తుంటారు ఉదయాన్నే. అలాంటి హోటల్ ఇప్పుడు మూతపడిపోయింది. ఈరోజు నిరసన తెలుపుతూ ఆ హోటల్ని కూడా మూసివేశారు. తెలంగాణలో మొత్తం 50,000 హోటల్స్ నుంచి సంవత్సరానికి 300 కోట్ల రూపాయలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ జీఎస్టీ ట్యాక్స్ అనేది పెరగడంతో తాము నష్టపోతాము, లాభాలు ఏమాత్రం రావు అంటూ హోటల్ యాజమాన్యాలు కూడా నిరసన తెలుపుతూ ఈరోజు బంద్కి అందరూ సహకరించాలని, దీన్ని కేంద్రం కూడా అర్థం చేసుకొని ఈ విషయంపై వెనకడుగు వేయాలని, ఈ నిర్ణయం ఏదైతే జీఎస్టీ బిల్లు ఉందో ట్యాక్సులు పెంచుతూ నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతోంది. కెమెరామెన్ నర్సిరెడ్డితో పూర్ణిమ, TV9 హైదరాబాద్.